ప్రతి బుధవారము ఒక దేవాలయం లోపలికి వెళ్ళి దేవాలయ యొక్క పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఆ యొక్క ఆలయ పరిశుభ్రతను కాపాడాలనే నిర్ణయంతో దేవాలయ పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ రోజున మన ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ఈ యొక్క ఆలయ పరిశుభ్రతను వీరంతా చేసినారు. ముఖ్యంగా ఏంటంటే రేపు మహాశివరాత్రి వీరికి మంచిగా కలిసి వచ్చింది ఈ యొక్క సేవలో భాగంగా. ఎందుకంటే శివరాత్రి కంటే ఒకరోజు ముందు శివాలయంలో సేవ చేసుకున్నటువంటి భాగ్యము ఆ భగవంతుడు వీరికి కల్పించినాడు. మరి ఈ యొక్క దేవాలయ శుభ్రత అనేటువంటి కార్యక్రమాన్ని వీరు మొన్న వసంత పంచమిని ప్రారంభం చేసినారు. దీనిలో భాగంగా మనమందరం కూడా వీరికి సహకరించాలి. కాబట్టి ఇది కేవలం 9 మందితో స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రాం ఇప్పుడు కొన్ని వేల మంది వరకు కూడా పాకింది. అట్లా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో మీరు కూడా అందరూ మీ వంతుగా కేవలం ప్రొద్దున ఒక గంట మాత్రమే, దినమంతా అవసరం లేదు, కేవలం ఇది ఒక సమయం ఉన్నది. ఆదివారం గోసేవ సమయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక గంట సేపు గోసేవ ఆదివారం నాడు. బుధవారం నాడు కూడా ఇదే సమయంలో ప్రొద్దున 6 గంటలకు దేవాలయం అనే శుభ్రత, పొద్దున 6 గంటలకు 6 నుంచి 7 వరకు ఈ యొక్క దేవాలయ పరిశుభ్రత అనే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వార్తను ఎవరైతే చూస్తున్నారో స్వచ్ఛందంగా మేము కూడా ఇంట్లో చేరుతాము అనేటువంటి సంకల్పం, మనల్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ ఈ దేశం ఎట్టుపోతుందో చూడండి దయచేసి. ఇవాళ మన తరం అయిపోయింది, రేపటి తరం గురించి ఆలోచించండి. మన తాత ముత్తాతలు మన గురించి ఏమో దాచిపెట్టినారు, మీకు తెలుసు ఏం చేసినారు మన తాత ముత్తాతలు. మరి మన పిల్లలకు మనం ఏం చేయాలి? ఆస్తులు కాదు, ధర్మాన్ని నిలబెట్టాలి. రేపు వారిని మనం మంచిలో వారు మంచి మనం ఎట్లా ఉన్నామో రేపు మన పిల్లలు కూడా ఏ విధంగా ఉండాలి అంటే దానికి మనం ఏదో 10 రూపాయలు సంపాదిస్తే కాదు. ఆ 10 రూపాయలు రేపు పొద్దున 10 నిమిషాల్లో మాయం చేస్తారు పిల్లలు. అది కాదు, వారికి ఏ విధంగా బతకాలి, ఎట్లా బతకాలి, ధర్మం ఏంటిది, ఏ పని చేస్తే మనం కుటుంబం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మంచి అవకాశాన్ని మనం పిల్లలకు కల్పించాలి. కాబట్టి ఈ యొక్క సేవ మనము ఈరోజు చెట్టు పెట్టినామంటే దాని పండును రేపు తింటాము, ఇవాళ చెట్టు పెట్టి ఇవాళ పండు తినము. కాబట్టి ధర్మం కూడా అంతే. ఈ యొక్క మంచి కార్యక్రమం మనం ఇవాళ చేస్తే దాని పండు ఖచ్చితంగా మన యొక్క వంశం తింటుంది, అందులో ఎలాంటి తప్పు లేదు. మీ ఇంట్లో మీరు మామిడి చెట్టు పెట్టి వెళ్ళిపోయినారు, ఒక 6 సంవత్సరాల తర్వాత ఆ పండు మీ ఇంటి వాళ్ళు తింటారా, పక్కింటి వాళ్ళు తింటారా? ధర్మం కూడా అంతే. మన యొక్క ధర్మాన్ని చేసి మన పిల్లలకు ధర్మాన్ని మంచిని నేర్పితే అది మన వంశంలోనే అది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధర్మం గురించి పాటుపడండి, దయచేసి ధర్మాన్ని కాపాడండి. మనం కాపాడుతూ ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి. వారికి మన యొక్క ప్రోత్సహించాలి. మనం కూడా ధర్మాన్ని కాపాడే వారిని మనం చేస్తే సరిపోదు, చేసేటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడండి, దయచేసి హిందుత్వాన్ని కాపాడండి. అట్లానే మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మన ఆడపిల్లల్ని మనమే జీన్ ప్యాంట్ టీషర్ట్తో పంపిస్తున్నాము. ఒక్కసారి మీరు ఆలోచించండి, తల్లిదండ్రులు కూడా ఏ విధంగా పంపిస్తున్నాం మన పిల్లల్ని ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఒక సాంప్రదాయంగా ఆడపిల్లల్ని పెంచండి. ఒక దేవాలయానికి వెళ్తే ఏ విధంగా ఆ యొక్క మన అమ్మాయిల్ని దేవాలయానికి పంపించాలి అనేది నిర్ణయించుకోండి మీరే. ఒక్కసారి మీ అమ్మాయిని 2 ఫోటోలు తీయండి, ఒకటి టీషర్ట్ జీన్ ప్యాంట్ మీద ఒక ఫోటో తీయండి, మంచిగా లంగా ఓని గాజులు పూలు బొట్టు పెట్టి ఒక ఫోటో తీయండి. మీకు ఏది మంచి కనబడితే దాన్ని ఫాలో అవ్వండి. దయచేసి అందరూ గమనించండి, హిందుత్వాన్ని కాపాడండి, మన యొక్క ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్, జై గోమాత.